ఓకే అండి, మీరు ఇలా 1 రూపీ వేసారు అనుకోండి, మీకు 100 రూపాయలు ఇస్తాను. మీరు ఇలా 1 రూపీ వేసారు కదా, నేను మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడుగుతాను. 5 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం చెప్పినట్టు మీకు 100 ఇస్తాను. ఓకే, సినిమాలు బాగా చూస్తుంటారా మీరు? చూస్తుంటాం. రీసెంట్గా ఏ మూవీ చూశారు? రీసెంట్గా ఠాకూరు. ఓకే, నేను మేము 5 క్వశ్చన్లు అడుగుతున్నాను. ఈ 5 క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు ఇస్తాను. ఓకేనా? క్వశ్చన్లు అడగలమంటారా మనను? అడగండి. ఓకే అండి, భక్త కన్నప్ప అని ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో హీరో ఎవరు? కృష్ణంరాజు. కృష్ణరాజు, రైట్. రాజేంద్ర కుమార్ గారు ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పిండు కనుక ఇమీడియట్గా మనం 2 క్వశ్చన్ అడుగుదాము. క్వశ్చన్ నెంబర్ 2 అండి. చెప్పండి. రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమా వచ్చింది, ఆ సినిమా హీరో ఎవరు? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. 2వ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పారు. మనం ఇమీడియట్గా మనం 3వ క్వశ్చన్ అడుగుతున్నాము. అడగమంటారు 3వ క్వశ్చన్? అడగండి. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆ సినిమా హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. మీరు సినిమా చూడాలంటారు, అన్ని కరెక్ట్గా చెప్తున్నారండి మీరు. ఓకే, 3 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఫైనల్గా మనం ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. 4వ క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. యముడికి మొగుడు అనే సినిమా వచ్చింది, చిరంజీవిది. ఆ యముడికి మొగుడు సినిమా డైరెక్టర్ ఎవరు? చెప్పండి. యముడికి మొగుడు సినిమా డైరెక్టర్ ఎవరు? చిరంజీవి హీరో. టైం అయిపోతుందండి. మీరు ఎవరని అనుకుంటున్నారండి? రాజమౌళి. రాజమౌళి. రాజేంద్ర కుమార్ గారు, మీరు 2 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్పారు. 3వ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయారు. రాజమౌళి కాదు, రాంగ్ ఆన్సర్. ఎముడికి మొగుడు రాజమౌళి కాదు. ఓకే, ఎనీవే మాతో పార్టిసిపేట్ చేసేందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఓకే, యాదగిరిచారి గారు చెప్పండి సార్. ఎక్కడ మీ పోలీస్ స్టేషన్? సైఫాబాద్ పిఎస్. సైఫాబాద్ పిఎస్. ఓకే, రోజు ఇన్కమ్ బాగుంటుందా మీకు? ఇన్కమ్ గురించి నాకు తెలియదు సార్. అంటే కేసులు పట్టుకుంటారు కదా? కేసుల గురించి అంటే రాయడం వరకే తెలుసు. ఇన్కమ్ అంటే మనం తీసుకోమో మాకు తెలియదు. కాదు, అంటే రాసిన వాళ్ళకి దగ్గర తీసుకోరా? అంటే రాష్ట్రాల దగ్గర అంటే కేసు రాస్తాం దాని ఇన్కమ్ బాగుందా? దాని ఇన్కమ్ గురించి మనం రాంగ్ రూట్ ఆలోచిస్తున్నావు, నేను మంచిగా ఆలోచిస్తుంటే. లేదు సార్, మనకు దాని గురించి ఐడియా లేదు. ఓకే, ఏం పేరు మీ పేరు? యాదగిరిచారు. యాదగిరిచారు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? 10th వరకు చదువు. ఓకే అండి, ఇది టాలీవుడ్ ఛానల్లో వస్తున్న ప్రోగ్రామ్, నా ఇష్టం ప్రోగ్రామ్. ఓకే, ఓకే. ఈ డబ్బా ఎందుకు పెట్టుకున్నానంటే, మీరు 1 రూపాయి ఇచ్చిరనుకో, ఆ 1 రూపాయికి మీకు 100 రూపాయలు ఇస్తాను. ఆ 100 రూపాయలు ఎందుకు ఇస్తానంటే, నేను ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. 5 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు ఇచ్చేస్తాను. ఓకే సార్. సినిమాలు బాగా చూస్తుంటారా మీరు? చూస్తాం సార్. ఫ్రీయే కదా ఏడానా? అందుకని ఫ్రీ అని ఏం లేదు, నేను ఇంట్లోనే చూస్తాను, టీవీలో. ఐమాక్స్లో బాగా చూస్తారేమో. నేను అసలు చూడ సినిమాలు తక్కువ. ఓకే, మరి క్వశ్చన్లు అడగమంటారా? అడగండి సార్. అడగాల? మరి 1 రూపాయి వేయండి. క్వశ్చన్ అడుగుతున్నా మరి యాదగిరిచారి గారిని, అడగమంటారా? అడగండి సార్. ఓకే అండి, జులై అనే సినిమా వచ్చింది, జులై సినిమా. ఆ జులై సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఎవరైనా చెప్తారా చెవులా? యాదగిరిచారి కరెక్ట్గా చెప్పిండు ఫస్ట్ క్వశ్చన్. మొత్తానికి 100 రూపాయలు గెలిచింది అంటున్నాను. ఇంకా 4 ఉన్నాయి 100 రూపాయలు అనకు. అప్పుడే 20 రూపాయలు వచ్చేసినాయి. అట్లా లేదు, 100. ఓకే, యాదగిరిచారి గారు ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి. మురారి సినిమా హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు. 40 అనా 20 అనకు, 5 కరెక్ట్ చెప్పాలి. ఓకే, యాదగిరి గారు 2 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. చెప్పండి సార్. చెప్తారు కదా ఏదైనా మీరు? చెప్తారు సార్. జగదేక వీరుడు అతిలోక సుందరి సార్ సినిమా ఉంది, చిరంజీవి శ్రీదేవి హీరో హీరోయిన్లు. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్ర రావు. ఏ రాఘవేంద్ర రావు? కే రాఘవేంద్ర రావు. బా, సూపర్గా చెప్పారండి యాదగిరిచారి గారు. మీరు 3 క్వశ్చన్లకు సమాధానం కరెక్ట్గా చెప్పారు. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2టికి ఇంకా మీ సమాధానం చెప్తే మీకు 100 రూపీస్ ఇమీడియట్గా ఇచ్చేస్తా. అడుగుతా. ఓకే, నువ్వు నాకు నచ్చావు అని సినిమా ఒకటి వచ్చింది, వెంకటేష్ హీరో. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? వివి నాయక్. వెరీ గుడ్ యాదగిరిచారి గారు, చాలా బాగా చెప్పారు మీరు, కానీ రాంగ్ చెప్పారు. కానీ ఎనీవే 3 క్వశ్చన్లకు కరెక్ట్గా సమాధానం చెప్పారు. బట్ 4వ క్వశ్చన్కి మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. ఎనీవే కంగ్రాచులేషన్స్. రవికుమార్ గారు, మీరు 1 రూపాయి వేయండి. ఏమడగమంటారు? తమరిష్టం, మీరు ఏమి అడిగితే పోయి. నేనేం 100 రూపాయలు ఇవ్వాలి మీకు? చూద్దాం, గెలిస్తే 100 ఇవ్వాలి. మరి క్వశ్చన్లు అడగమంటారా? అడగండి. మురారి సినిమా వచ్చింది ఒకటి, మహేష్ బాబు హీరో.
ఆ మురారి సినిమా డైరెక్టర్ ఎవరు? కృష్ణవంశీ. కృష్ణవంశీ. వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ రవికుమార్. బాగా గట్టిగా చెప్పండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం బాగా చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు రెండో క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పండి. అరుంధతి సినిమా హీరోయిన్ ఎవరు? అరుంధతి. హీరో అనుష్క. హీరో అనుష్కనా? నేను హీరో అడగలే, హీరోయిన్ అడిగిన. అనుష్క అండి. హీరో అనుష్కనా? హీరోయిన్. హీరోయినా? సూపర్ సూపర్ వెరీ గుడ్. ఓకే, రెండు క్వశ్చన్లకు బాగానే చెప్పారు సమాధానం. ఇంకా 3 ఉన్నాయి. అవును సార్. అడగమంటారా? అడగండి సార్. హీరోయిన్ల గురించి అడగమంటారు. ఏవైనా అడగండి. హీరో హీరోయిన్ అంతేనా? ఏవైనా చెప్తా. ఆర్య సినిమా హీరోయిన్ ఎవరు? అనురాధ మెహతా. అనురాధ మెహతా ఏదో. అనురాధ మెహతా. కన్ఫర్మా? కన్ఫర్మ్. 3గా బాగా చెప్పాడు. 4వ క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి సార్. ఛత్రపతి సినిమా ఒకటి వచ్చింది, వచ్చింది. రాజమౌళి డైరెక్టర్. అవును సార్. ఆ సినిమాలో హీరో ఎవరు? శ్రేయ. ఆ? శ్రేయ. శ్రేయ. అబ్బా, నేనేమో హీరో అడిగితే హీరోయిన్ పేరు చెప్తాను. ప్రభాస్. నేను ఎవరిని అడిగినా? హీరోయిన్ అనుకోండి. అనుకుంటావా? నేను హీరోయిన్ ఎక్కువ హీరోయిన్ అనుకుంటా. ప్రభాస్ అండి హీరో. ప్రభాస్. వెరీ గుడ్. ఫైనల్ 5వ క్వశ్చన్ అడుగుతున్నాను. అడగండి సార్. అడగాలా? అడగండి సార్. నువ్వు రెడీ కదా? రెడీ. చెప్తావు కదా కరెక్ట్గా? చెప్తానండి సార్. చెప్తానండి సార్. రాజేంద్రుడు గజేంద్రుడు అన్న సినిమా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? కోటి రామకృష్ణ. కోర్రామకృష్ణ. ఎందుకు కంగ్రాట్ చెప్పినా అంటే నువ్వు ఇంత బాగా ఓడిపోతా నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. ఎనివే అన్న, మాకు పార్టిసిపేట్ చేసేందుకు చాలా థ్యాంక్స్. ఆమె పేరేం పేరండి? శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు ఏం చేస్తుంటారు అంటే ఖాళీ టైంలో? ఖాళీ టైంలో మూవీస్ చూస్తుంటాం. మూవీస్ బాగా చూస్తుంటారా? తక్కువగా. ఓకే, మా ప్రోగ్రామ్ పేరు నా ఇష్టం ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో మీరు 1 రూపాయి ఇస్తే నేను 100 రూపాయలు ఇస్తాను మీకు. గెలిస్తే ఇస్తా. గెలిస్తే ఏంటంటే నేను ఒక 5 క్వశ్చన్లు అడుగుతా. 5 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు ఇస్తాను. 5లో 5 సమాధానం కరెక్ట్ చెప్పాలి. సినిమా గురించి అడుగుతా నేను. అయితే మీరు 1 రూపాయి వేసేయండి. వేసారా? వేసాను. ఎంత వేసారు? 1 రూపాయి వేసా. 1 రూపాయి వేసారా? ఎంత కరెక్టేనా? కరెక్ట్. ఓకే, క్వశ్చన్లు అడగాల మరి? అడగండి. కన్ఫామ్గా. సినిమాలు రీసెంట్గా ఏది చూశారు మీరు? గుండె జారి గల్లంత అయింది. గుండె జారి గల్లంత అయింది. ఓకే అండి, క్వశ్చన్ నెంబర్ 1. గుండె జారి గల్లంత అయింది సినిమా హీరో ఎవరు? హీరో నితిన్. ఇంత ఈజీ క్వశ్చన్ అడుగుతాను అనుకోలే కదా? తర్వాత ఉండదు కదా, ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి కదా అమ్ముల బదులు. గుండె జారి గల్లంత అయింది సినిమా నితిన్ అని చెప్పినావు. చాలా బాగా చెప్పావు. క్వశ్చన్ నెంబర్ 2 అడగాల వద్దా? ఫేమస్ హీరోలే అడగండి మరి, డల్ హీరోలే కాకుండా కొంచెం ఫేమస్ హీరోలా? ఓకే, పోకిరి సినిమా హీరో ఎవరు? మహేష్ బాబు. బాగుందా క్వశ్చన్? ఆన్సర్ కూడా బాగుంది కదా? ఈజీగా. ఇంకా 3 ఉన్నాయి కదా? ఓకే. భీమనే శ్రీనివాసరావు ఫస్ట్ డైరెక్షన్లో హీరోగా సినిమా చేశాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా పేరేంటి? భీమనే శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్. సుస్వాగతం. నేను ముందే హ్యాండ్ ఇవ్వాలి నీకు. బాగా చెప్పినావు. అసలు నేను చెప్పమనుకున్నాను నేను అని చెప్పినావు. ఇంకా 2 ఉన్నాయి మరి. కమలాసంది భారతీయుడు అని ఒక సినిమా వచ్చింది, తెలుసు కదా? ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? శంకర్. ఓకే. నాగార్జున హీరోగా ఒక సినిమా వచ్చింది, వజ్ర సినిమా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ఎస్వి కృష్ణారెడ్డి. 5 క్వశ్చన్లకు కరెక్ట్గా సంబంధించి చెప్పారు రెడ్డి గారు మీరు. ఇగో మీకు అన్నట్టుగా 100 రూపాయలు. అన్న 50 రూపాయలు నాకు 2 రూపాయలు. థ్యాంక్ యూ సార్, ఈజీ క్వశ్చన్ అడిగినందుకు. ఓకే, ఎనీవే అసలు ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేసేందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ నా ఇష్టం ప్రోగ్రామ్ టాలీవుడ్ ఛానల్లో చాలా ఫేమస్గా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ పేరండి? చైతన్య. చైతన్య, ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. మరి క్వశ్చన్స్ అడగమంటారా? అడగండి. ఈజీగా అడగాల? ఈజీగా, చాలా ఈజీగా. చాలా ఈజీ. ఓకే, నెంబర్ 1 మహేష్ బాబు రీసెంట్గా వచ్చింది, పేరు కూడా నెంబర్ 1. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? సుకుమార్. అమ్మా సుకుమార్. ఈ సుకుమార్ నీకు ఎవరు చెప్పారు? ఇంకా నేనే చెప్పాను, ఎవరు చెప్పలేదు. నన్ను చెప్పను. రీసెంట్గానే చూసాను. ఏం చూసావు? మూవీ. ఏ మూవీ? నెంబర్ 1. నెంబర్ 1 డైరెక్టర్ పేరు? సుకుమార్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పింది కనుక ఇప్పుడు 2వ క్వశ్చన్ అడుగుతున్నాము. 2వ క్వశ్చన్ అడగాల? అడగండి. పక్కా. ఉయ్యాల జంపాల హీరో పేరేంటి? రాజ్ తరుణ్. కన్ఫర్మ్? కన్ఫర్మ్.
రెండో క్వశ్చన్ కూడా కరెక్ట్ సమాధానం చెప్పింది కనుక ఇంకా 3 ఉన్నాయి. 3 క్వశ్చన్లు అడుగుతున్నా. చాలా ఈజీ అడుగుతున్నాను లేదా? ఇది నేను చూసిన మూవీస్ అన్నీ అడిగేస్తున్నారు. అంతే కదా, అంత ఈజీ అడుగుతున్నా మరి. ఇంకో 3వ క్వశ్చన్ అడుగుతున్నా. చిరంజీవి సినిమాలో అర్జున్ ఒక క్యారెక్టర్ చేశాడు. అర్జున అల్లు అర్జున్ కాదు, అర్జున్. ఆ సినిమా పేరేంటి? మంజునాథ. 3 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం చెప్పావు. ఇంకా 2 ఉన్నాయి. 2 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం నీకు 100 ఇస్తా. ఓకే. 4th క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. క్వశ్చన్ నెంబర్ 4. ముందడుగు ఓ సినిమా వచ్చింది, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ. ఆ సినిమా ప్రొడ్యూసర్ పేరేంటి? క్లూవా? వాళ్ళు చాలా సినిమాలు తీశారు. వాళ్ళ కొడుకు ఒక పెద్ద ప్రొడ్యూసరు. చాలా సూపర్ డూపర్ ఇట్లా ఇచ్చారు ఆ సంస్థలో. ఈజీగా అడుగుతాను. చాలా ఈజీ కదా మరి ఇది. ఆయన చాలా ఈజీ పర్సన్ ఆయన. బయట అడిగితే చెప్తామా? ఇప్పటి రీసెంట్గా మొన్న కూడా సినిమా తీసారు వాళ్ళు. అయిపోయి ఫాస్ట్. 4th క్వశ్చన్. మీరు ఐఐటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడగాల వాళ్ళ మనవడు కూడా హీరో. ఎంత బాగా చెప్పారండి. ముందడుగు సినిమా హీరో శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్రొడ్యూసర్ వచ్చేసి అక్కినే నాగేశ్వర గారు అంటండి. క్లాప్స్ ఇంకోసారి. కానీ సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు. ఏం చెప్పలేదా మనం వీళ్ళు అందిస్తున్నా కూడా నువ్వు రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ అన్నా నేను. ఓకే. ఎనీవే మీ పేరేం పేరు అన్నారు? చైతన్య గారు. 3 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్పారు. 4వ క్వశ్చన్లో కొంచెం తడబడ్డాడు, ఓడిపోయారు. ఎనీవే కంగ్రాచులేషన్స్ చైతన్య గారు. మీ పేరండి? సరోజ గారు. మీరు ఏం చేస్తుంటారండి? బ్యూటిషియన్. మా ప్రోగ్రామ్ పేరు తెలుసు కదా, నా ఇష్టం. మీరు ఒక 1 రూపీ వేస్తే నేను మీకు 100 రూపీస్ ఇస్తాను. చాలా ఫాస్ట్. ఎవడు సినిమా వచ్చింది కదా మొన్న, ఆ సినిమా హీరో ఎవరు? రామ్ చరణ్. ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు కనుక 2వ క్వశ్చన్ అడుగుతున్నా. సిసింద్రి సినిమాలో చిన్న బాబు నటించాడు. ఆ బాబు పేరేంటి? అఖిల్. ఇక 3వ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే. అన్నమయ్య సినిమా చూసే ఉంటారు మీరు. ఆ సినిమాలో నటించిన హీరో పేరేంటి? నాగార్జున. ఇంకోసారి ఆలోచించుకోండి మీరు. ఆలోచించి చెప్తున్నాను. పక్కా షూర్. ఏమండి? అన్నమయ్య సినిమా నిర్మించిన ఆ ప్రొడ్యూసర్ పేరేంటి? దొరసాని రాజు. వెరీ గుడ్ ఆన్సర్. కొంచెం కరెక్ట్ చెప్పిందండి. ఓకే. ఫైనల్గా 5వ క్వశ్చన్ అడుగుతున్నా. ఈ 5వ క్వశ్చన్కి కరెక్ట్గా చెప్తేనే మీకు 100 రూపాయలు ఇస్తానండి. ఓకే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా మీకు తెలిసే ఉంటుంది, సూపర్ డూపర్ హిట్ అయింది, అవునా? ఆ సినిమా డైరెక్టర్ పేరేంటి? ఓడిపోయింది. గ్యారంటీ ఓడిపోయింది. పి వాసు. అబ్బా కొట్టండి గట్టిగా. నేను ఓడిపోయింది అనుకున్నానండి, ఇంత బాగా గెలుస్తారు అనుకోలే. ఎనీవే మీ పేరేం పేరు అన్నారు? సరోజ గారు. కంగ్రాచులేషన్స్ అండి. మీరు మా టాలీవుడ్ ఛానల్ ప్రేక్షకుల తరఫున 100 రూపాయలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ 100 రూపాయలు గెలిచినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? 100 గెలుచుకున్నందుకు కాదు, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ పేరండి? జ్యోతి. మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ ఈ ఫ్లాట్లోనే. ఈ ఫ్లాట్లోనే ఉంటారు. ఈ హౌస్ మీదేనా? ఓహో. మా దగ్గర కిరాయి వసూలు చేయరు కదా? మీరే రెంటా? ఓరస్ కాదు, ఇల్లు మాత్రం మీది అంటే రెంట్కుంటున్నాం. ఓకే అండి. మా ప్రోగ్రామ్ పేరు నా ఇష్టం ప్రోగ్రాము. ఈ నా ఇష్టం ప్రోగ్రాంలో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు నాకు ఈ బాక్స్లో 1 రూపాయి ఇచ్చాడు అనుకో, నేను 5 క్వశ్చన్లు అడుగుతాను. ఈ మైక్ మీరు పట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. ఈ 1 రూపాయలు లేచిడు అనుకో, నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. ఈ 100 రూపాయలు ఊరికే అయ్యా ఒక 5 అది ఓకే. 1 రూపాయి చేయండి. 1 రూపాయి చేయండి. మీ పేరు ఏమన్నారు? జ్యోతి గారు. ఇప్పుడు జ్యోతి గారిని క్వశ్చన్ నెంబర్ 1 అడగాలనా? ఈజీగా అడగాలి. పక్కా. సరే. మున్నా ఒక సినిమా ఉంది. మున్నా సినిమా హీరో ఎవరు? ప్రభాస్. చాలా బాగా చెప్పారండి. బాగా చెప్పారు మీరు. ఎవరైనా చెప్పారా? మీరే చెప్పారా? మీరే చెప్పారా? ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 2. చంద్రముఖి ప్రొడ్యూసర్ పేరేంటి? ఇంత బాగా చెప్పారండి. క్లాస్ కొట్టండి.
మీరు అన్నట్టు అది డైరెక్టర్ అమ్మా, నేను ప్రొడ్యూసర్ పేరు అడిగిన నేను. ఓకే ఆయన పేరు జ్ఞానవేల్. డైరెక్టర్ అనుకొని పి వాసు. నేను డైరెక్టర్ పేరు అడగలేదమ్మా, నువ్వు చెప్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ పేరు అడిగిన నేను. జ్ఞానవేల్ రాజా. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. మీ పేరండి? రాధిక. రాధిక గారు, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? ఈ అపార్ట్మెంట్లోనే ఉంటాం. ఈ అపార్ట్మెంట్ పేరు? సరోజా అపార్ట్మెంట్స్. సరోజా అపార్ట్మెంట్. వాళ్ళ అపార్ట్మెంట్కి మీరు వచ్చారు, అవునా? మా అపార్ట్మెంట్ ఇల్లనే అన్ని. మీరందరూ ఒక కమిటీ సభ్యులు అంతేనా? అవునండి. ఓకే, సినిమా బాగా చూస్తుంటారా? చూస్తాం. సరే, నేను మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడుగుతాను. నేను 5 క్వశ్చన్లకు కరెక్ట్గా సమాధానం చెప్తే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. అవునండి. మీరు నాకేమి ఇస్తారు అప్పుడు? 1 రూపీస్. 1 రూపీ ఇస్తారు. ముందే ఫిక్స్ అయిపోయారు, 1 రూపాయి కానీ. ఓకే, 1 రూపాయి వేయండి. ఓకే, ఈ మైక్ మీద తీసుకోండి. అడుగుతున్నాం మరి. అడగండి. ఎన్టీ రామారావు 100వ చిత్రం ఏది? హీరోల గురించి అడగమన్నావు కదా, అందుకని అడుగుతున్నాను. 100వ సినిమా ఏది? 100వ చిత్రము నా దేశం. ఎవరి దేశము? నా దేశం. ఎవరి దేశం అనుకో, పక్కది ఏ దేశమో చెప్పు. నా దేశం. నా దేశమా నీ దేశమా కాదు, సినిమా పేరు చెప్తానండి. సినిమా నా పేరు దేశం. నా దేశం. ఒకసారి గుర్తు చేసుకోండి ఇంకోసారి. హీరో గురించి అడగమన్నారు, హీరో గురించి అడిగిన. హీరో ఏ సినిమాను మరి అంత పాత అడుగుతట్లే చెప్తారండి. 100వ సినిమా. 2 క్వశ్చన్ అడగమంటారా? అడగండి. శోభన్ బాబు లాస్ట్ సినిమా ఏది హీరోగా నటించింది? దొరబాబు ఏదో ఉంది. ఏదో ఉందని నన్ను అడగద్దండి, మీరు కన్ఫర్మ్ చెప్పండి. దొరబాబు ఉందా, ఏది ఉందని కాదు. శోభన్ బాబు నటించిన లాస్ట్ సినిమా హీరోగా నటించేసి. దొరబాబు. దొరబాబయ్య. దొరబాబు. బాబా ఎన్నో సినిమా అది? మేము లెక్క పెట్టుకుంటామా సినిమాలు? లాస్ట్ అదే మరి హీరో గురించి అడగమంటే హీరో గురించి అడుగుతున్నా. ఇంకా వేరే అడగండి. ఇక అడగండి. సరే, ఓకే, సరే అడగమంటారా? ఫస్ట్ నుంచి అడగండి. మళ్ళీ ఫస్ట్ నుంచి అడగమంటారా? అల్లు అర్జున్ గురించి అడుగుతున్నా, హీరో గురించి అడుగుతున్నా కదా. అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రి. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? అది మీ పేరేం పేరు అన్నారు? ఎన్టీ రామారావు గురించి అడిగాను, శోభన్ గురించి అడిగాను, ఫైనల్గా రీసెంట్గా అడగమన్నారు, అవునా? 100 చిత్రం అంటే ఎట్లా మనం లెక్క పెట్టుకుంటామా? లెక్క క్యాన్సర్ అనుకోండి. ఓకే, అది నేనేం అడిగిన ఇప్పుడు? అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రి సినిమానే, దాని డైరెక్టర్ ఎవరని అడిగిన. డైరెక్టర్ నోట్లోనే ఉందా? సరే మింగేయండి అయితే, బయటికి రాదు అది. ఓకే రాధిక గారు, ఎనీవే అసలు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా గ్రేట్. మీరు అదైతే కరెక్ట్. చెప్పకుండా పర్వాలేదు అసలు. ఓకే, నేను చెప్పమంటారా? చెప్పండి. కె. రాఘవేంద్రరావు గారు.